ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ కూడా శుభాలు ప్రకటిస్తున్నాను. ఉదయకాల సమయం నుంచి కూడా దేవాతి దేవుడు మనలందరినీ కూడా రక్షించారు, కాచి కాపాడారు. మన ప్రయాణాలు కావచ్చు, మన పనులు కావచ్చు, మనం వెళ్ళినటువంటి స్థలాల్లో కావచ్చు, దేవుడు ఆయన యొక్క మహా కాపుదల నుంచి బట్టి ఈ రాత్రి కాలంలో మరొకసారి ఆయన మాటలు మనం వినగలుగుతున్నాం, ఆయనకి మనం ప్రార్థించుకోగలుగుతున్నాం. హల్లెలూయా. అదని బట్టి దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ఈ రాత్రి కాలంలో దేవుడు మనందరికీ ఇస్తున్నటువంటి మంచి మాటలను మనం ధ్యానం చేసుకున్నాం. యోబు గ్రంథము 9వ అధ్యాయము 14వ వచనం. జాబ్ చాప్టర్ 9 వర్స్ 14. కావున ఆయనకు ప్రత్యుత్తరం ఇచ్చుటకు నేనెంతటి వాడను, ఆయనతో వాదించుచు సరైన మాటలు పలుకుటకు నేనే పాటివాడను. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం చాలాసార్లు దేవునితోని వాదించడానికి ఇష్టపడుతూ ఉంటాం కదండి. మన జీవితంలో చిన్న సమస్య రాగానే మనం ఎక్స్పెక్ట్ చేయండి, మనం చేయని తప్పుకు గానే ఏదన్నా సమస్య ఫేస్ చేయగానే, ఏదైనా నింద అనుభవించగానే, ఏదైనా ఇరుకు అనుభవించగానే వెంటనే మనకు గుర్తొచ్చేది ఎవరంటే దేవుడే. దేవుడు గుర్తు రాగానే ఉంటాం, అయ్యా యేసయ్యా నువ్వు ఉన్నావా? ఎందుకయ్యా నేను ఏ తప్పు చేయకపోయినా, ఏ పాపము చేయకపోయినా ఈ విధంగా నన్ను ఇబ్బందులకు గురి చేస్తున్నావు? అసలు ఏంటి, నువ్వు ఉన్నావా లేవా అని క్వశ్చన్ చేసేవారుగా ఉంటున్నాం. ఇక్కడ మనము ఒక్కసారి ఆలోచన చేస్తే యోబు భక్తుడు ఏమంటున్నాడు, నేను ఎంతటి వాడిని, ఆయనతో మాట్లాడే సరైన పదాలు నా దగ్గర ఉన్నవా అంటున్నాడు. ఈ మాటలు అన్నది ఎవరో కాదు, యోబు భక్తుడు. ఒక సంసోన్ అన్న, ఒక ఇస్కరియోతు యోధా అన్న, అవునయ్యా నేను మాట్లాడలేని, తప్పు చేశాను కనుక, నేను పాపం చేశాను కనుక దేవుడు నాకు తగిన శిక్షనే వేశాడు కనుక నేను మాట్లాడలేను అన్న ఒక అర్థం ఉంటుంది. కానీ ఇక్కడ ఏ స్వార్థము లేని, ఏ పాపము చేయని, డైరెక్ట్గా దేవుడే చెప్తున్నాడు యోబు గురించి. ఏమని? అతడు పాపం లేని వ్యక్తి, అతను యథార్థతలో నడుస్తున్న వ్యక్తి అని చెప్పినటువంటి యోబు ఏమంటున్నాడు, నేను దేవునితో వాదించలేను, నేను దేవునితో పోరాడలేను అని. ఈ యొక్క 9వ అధ్యాయంలో యోబు భక్తుడు ప్రారంభం నుంచి చూస్తే దేవుని యొక్క ఘనత, దేవుని యొక్క శక్తిని తన స్నేహితులకు వివరిస్తున్నాడు. అంతవరకు కూడా తన స్నేహితులందరూ కూడా, ముగ్గురు కూడా వాదిస్తూ వచ్చారు. ఏమనంటే, నీదైనా తప్పై ఉండాలి, దేవుడిదైనా తప్పై ఉండాలి. ఒకవేళ నీ తప్పనుకో నువ్వు ఒప్పుకో, ఒకవేళ దేవుడు తప్పనుకో దేవుడితో వాదించు అని వాళ్ళు ప్రేరేపిస్తూ ఉన్నారు యోబుని. అసలు యోబుకు కష్టం ఎందుకు వచ్చిందంటే, ఈ సాతాను మొదటి ప్లాన్ ఏంటంటే, యోబు ఖచ్చితంగా ఏ పరిస్థితుల్లో అయినా ఏదో ఒక సమయంలో నోటి ద్వారా దేవుడు ఇది కార్యం చేశాడు, దేవుడి వల్లే నాకు ఈ కష్టం వచ్చింది అని అంటాడేమోనని సాతాను యొక్క ప్రణాళిక. ఫస్ట్ తన భార్యను పంపాడు, ఆ భార్యను కూడా యోబు పట్టించుకోలేదు. ముగ్గురు స్నేహితులు వచ్చారు, ముగ్గురు స్నేహితులు కూడా ఎక్కడో ఒక చోట దొరుకుతారని వారితో వాదించడానికి సాతాను పంపించాడు. అయితే ఎక్కడా కూడా యోబు నోటితో పాపం చేయలే అంటున్నాడు. పైగా అటువంటి దేవునితో నేను ఎలా వాదించగలను, అసలు ఆయనతో మాట్లాడగలిగిన శక్తి ఉందా? యోబు ఫీలింగ్ ఏంటంటే, యోబు అర్థం చేసుకుంది ఏంటంటే, నేను ఒక ఆర్డినరీ మ్యాన్ని, ఒక సాధారణమైన పర్సన్ని, నేను ఒక పాపపు దేహము కలిగినటువంటి వ్యక్తిని, అటువంటి నేను పరిశుద్ధుడు, శక్తిమంతుడు, న్యాయవంతుడు, అటువంటి దేవునితో వాదించగలనా అని. కానీ మనం ఏం చేస్తాం, మనం పాపం చేస్తూనే ఉంటాం, ఏదో ఒక మాటలు మాట్లాడుతూనే ఉంటాం, దేవునికి విరోధంగా జీవిస్తూనే ఉంటాం. అయినప్పటికీ చిన్న కష్టం రాకూడదు, మనకి ఇబ్బంది రాకూడదు. వచ్చిందంటే యేసయ్యా ఉన్నవా లేవా అని అడుగుతాం కదా. ఒకసారి రోజు మనం పరీక్షించుకోవాలి. యోబు భక్తుడు ఏమంటున్నాడు, నా దగ్గర మాటలు కూడా లేవయ్యా, నేను ఆ దేవునికి ఎదురించేంత వ్యక్తిని కాదు, ఆయన సర్వశక్తిమంతుడు, ఈ లోకం పైన అధికారం కలిగిన వ్యక్తి, ఆయన నిన్ను ప్రశ్నించలేను అంటున్నాడు. ఇంకా కిందికి వస్తే ఒక మాట అంటున్నాడు, నేను నిర్దోషినైనప్పటికీ నేను ఆయనతో వాదించలేను. నేను నిర్దోషినే అయినప్పటికీ నేను వాదించలేను, ఏ పాపం చేయనప్పటికీ నేను వాదించలేను. ఎందుకంటే నా దేవుడు పరిశుద్ధుడైన దేవుడు,
అట్లనే దేవుడు ఏది చేసినా ఊరుకోవాలండి, దేవుడు ఎన్ని కష్టాలు పెట్టినా ఇబ్బందులు పెట్టినా భరించాలా సహించాలా అని కొంతమంది అనుకుంటూ ఉండొచ్చు. మేబీ దేవుడు ఏది చేసినా అండి, ప్రేమైన సహోదరులరా, దేవుడు ఏది చేసినా అది మన మంచి కోసమే చేస్తాడు. సమస్తము ఏమవుతున్నాయట, సమకూడి మనకి మేలుకరంగా మార్చబడ్డానికే జరుగుతున్నాయి. ఈరోజు నీ జీవితంలో చిన్న కష్టం, సమస్య, నీ ఆత్మీయులు ఎవరైనా నీ పైన గొడవ పెట్టుకుని వదిలేసిపోయారేమో, నీ కుటుంబంలో సడన్గా ఫాల్ అయిపోయావేమో, పడిపోయావేమో, ఆర్థికంగా వ్యాపారంగానో ఉద్యోగపరంగానో ఏదో ఒక నష్టం చవి చూస్తున్నావేమో ఈ రాత్రి కాలంలో, లేదా నీ కుటుంబంలోనే అనుకోని గొడవలు ఎదురవుతున్నాయేమో. వీటిని బట్టి వ్యసన పడకు, దుఃఖించకు. దేవుడు ఏదో గొప్ప కార్యం నా జీవితంలో చేయబోతున్నాడు, దేవుడు ఏదో అద్భుత క్రియ నా జీవితంలో చేయబోతున్నాడు. ఒక ఛాలెంజ్ నాకు ఎదురైనప్పుడే కదా దేవుడు గొప్ప, దేవుడి యొక్క రక్షణ, దేవుడి యొక్క మహత్యం ఏంటో తెలిసేది అని మనం ఫీల్ కావాలి. కానీ ఇదెందుకు వచ్చింది ప్రభువా, ఇదెందుకు వచ్చింది సమస్య అని దుఃఖించేవారిగా, ఆయనను నిందించేవారిగా, ముఖ్యంగా ఆయనను ప్రశ్నించేవారిగా ఉండకూడదు. ఈ రాత్రి కాలంలో దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఈరోజు నీకు సమస్య వచ్చిందా, ఈరోజు నీకు ఇబ్బంది వచ్చిందా, అయితే దేవుని స్తుతించు, దేవుని ఆరాధించు. ఎందుకంటే దాని ద్వారా గొప్ప కార్యం దేవుడు నీ జీవితంలో జరిగించబోతున్నాడు, నిన్ను గొప్పగా మార్చిపోతున్నాడు. యోబుని అక్కడికే వదిలేయలేదండి. యోబు జీవితం మార్చబడ్డది. మరలా రెండింతలుగా దేవుడి యొక్క ఆశీర్వాదాలు యోబు చూశాడు. హల్లెలూయా. నీవు కూడా చూస్తావు, గొప్ప ఆశీర్వాదాలు చూస్తావు. చిన్న సమస్య ఓర్చుకో, దేవుడు ఏదో టెస్ట్ పెట్టాడో అని గ్రహించు. ఆ టెస్ట్లో నువ్వు పాస్ అయితే యు విల్ సీ గ్రేట్ మిరాకిల్స్. దేవుడి మాటలను దీవించును గాక. మీ అందరి కోసం కూడా ప్రార్థించడానికి మేము ఇష్టపడుతున్నాం. అందరూ కూడా ప్రార్థనలు ఏకీభవించండి. మీరు పెట్టిన కామెంట్స్ని కూడా మేము చూస్తున్నాం, ప్రతి కామెంట్ని బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం. కాబట్టి అందరూ కూడా ప్రార్థనలు ఏకీభవించండి. ఇంతవరకు కూడా మనం వాక్యాన్ని విన్నాం కదా. మనకు వచ్చిన కష్టాన్ని బట్టి, మనకు వచ్చినటువంటి దుఃఖాన్ని బట్టి, శోధనను బట్టి దేవుణ్ణి మనం వ్యతిరేకించే వారముగా ఉండకూడదని, దేవుణ్ణి ప్రశ్నించే వారుగా మనం ఉండకూడదని విన్నాం. మరి విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో ప్రతి ఒక్కరి అవసరత నిమిత్తము పేరు పెట్టి ప్రార్థించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. పరిశుద్ధుడైన దేవ, మహాగణుడ, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, గొప్ప తండ్రి, మీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన, బహుపూజింపదగిన నామములో మీకు కోట్లాది కోట్ల స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. అయా మరి సమయంలో తండ్రి, అయా యోబుకు వచ్చిన కష్టాన్ని బట్టి అయా మిమ్మల్ని ప్రశ్నించేవారుగా తాను ఉండకుండా ప్రభువా, అయా మరి తండ్రి, అయా మిమ్మల్ని ఎదిరించేవారుగా తాను ఉండకుండా ప్రభువా, ఏ విధంగా అయితే మీ యొక్క చిత్తానికి తల వంచాడో ప్రభా, మేము కూడా మాకున్న కష్టాన్ని బట్టి, మాకున్న శోధనను బట్టి, వస్తున్న సమస్యలను బట్టి, వస్తున్న ఇబ్బందులను బట్టి ప్రభువా, అయా మీ చిత్తానికి తల వంచితే, అయా మిమ్మల్ని ప్రశ్నించే వారముగా మేము ఉండకుండా ఉంటే మీ యొక్క తండ్రి కృప మాకు తోడుగా ఉంటుందని తండ్రి వాక్యము ద్వారా మాట్లాడారు. అందును బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. ఎందరైతే బిడ్డలు ఈ సమయంలో వారికి ఉన్న ప్రార్థన అవసరతలు తెలియజేశారో వారి నిమిత్తము మొరపెడుతున్నాం తండ్రి, సహాయము దయచేయండి ప్రభా. బిడ్డ రవికుమార్ కొరకు ప్రార్థిస్తున్నాం, కృప చూపించండి తండ్రి. అయా బిడ్డ జ్వరముతో తండ్రి మూలుగుతుండగా తండ్రి, మీ యొక్క హస్తము చేత బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యమును దయచేయండి. మీరే వారిని స్వస్థపరిచి బలపరచమని, అదే శారీరక బలాన్ని కూడా మీరు అనుగ్రహించమని, మీ సన్నిధిలో సాక్షిగా నిలవబెట్టమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా రాధా సత్యములు గారి కొరకు ప్రార్థిస్తున్నాం. వారి కుటుంబాన్ని దీవించండి, వారికి ఉన్న అప్పుల సమస్యల నుండి, ఆర్థిక ఇబ్బందుల నుండి విడుదలను అనుగ్రహించండి తండ్రి. మణికంఠారెడ్డి గారి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. వారికి ఉన్న అప్పుల భారాల నుండి విడుదల దయచేయండి. నీ భారము నా మీద మోపము, నేను నిన్ను ఆదుకుంటానంటున్నారు తండ్రి. బిడ్డకున్న భారమును తొలగించమని, మీ సన్నిధిలో సాక్షిగా నిలవబెట్టమని బ్రతిమిలాడుకుంటున్నాం. మమతా గారి కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డకున్న రుణములు తీసివేయండి తండ్రి. అవును ప్రభువా, అయ్యా వారికి రావాల్సిన అమౌంట్ విషయంలో మీరే సహాయం దయచేయండి తండ్రి. మీ సన్నిధిలో అయ్యా ఆ బిడ్డ మొరపెడుతుండగా వారి మొరను మీరు ఆలకించండి తండ్రి. అదే విధంగా శ్రీవల్లి కొరకు, శ్రీవర్ధన్ కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. బిడ్డల చదువుల్లో మీరు తోడుగా ఉండండి. మీ జ్ఞానము చేత బిడ్డలను నింపండి ప్రభా. అవును తండ్రి, బిడ్డలు వయసులో ఎదుగుతుండగా మీ యొక్క దయలోను, మనుషుల దయలోను ఎదుగునట్లుగా సహాయం దయచేయండి తండ్రి. అదే విధంగా మస్తాన్ కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డకున్న గ్యాస్ట్రిక్ సమస్య నుండి యేసు నామంలో విడుదల దయచేయండి ప్రభా. బిడ్డ విశ్వసిస్తుండగా, నమ్ముతుండగా ప్రభా,
ఇప్పుడే స్వస్థతను అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా వారికి ఉన్న సమస్యలన్నిటి నుంచి కూడా విడుదలను అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం. బిడ్డ పాలు కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డ మీ యొక్క సేవ చేస్తుండగా ప్రభా, బిడ్డ సేవలో మీరు తోడుగా ఉండండి నా ప్రభా. మీ సన్నిధిని బిడ్డతో ఉంచండి అయ్యా. మరి తండ్రి యాక్సిడెంట్ అయ్యి కాలు నొప్పితో బాధపడుతుండగా ఆ కాలును మీరు ముట్టండి తండ్రి. సంపూర్ణ స్వస్థతను దయచేయండి. ఎటువంటి ఆపరేషన్ లేకుండా ప్రభా, మరి తండ్రి రిపోర్ట్స్ అన్ని కూడా నార్మల్ గా వచ్చినట్లుగా కృప చూపించండి. అద్భుతాన్ని బిడ్డ పట్ల మీరు జరిగించమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా జాస్విక్ కొరకు ప్రార్థిస్తున్నాం. కుటుంబ సమస్యలు, అప్పుల సమస్యలు అన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. కుటుంబంలో శాంతిని, సమాధానాన్ని, నెమ్మదిని దయచేయండి ప్రభా. మీరే వారి మధ్య ఉండి అయ్యా తండ్రి వారికి నెమ్మదిని కలగజేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. బిడ్డ రామకృష్ణ కుటుంబాన్ని దీవించండి. వారికి ఉన్న ఇరుకులు, ఇబ్బందులన్నిటి నుంచి విడుదల దయచేయండి. ఆ కుటుంబానికి తండ్రి సమాధానమును దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. అయ్యా జగన్ మౌనిక కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మరి తండ్రి అయ్యా బిడ్డలు ప్రభువా, మౌనిక ప్రెగ్నెంట్ గా ఉంటుండగా తండ్రి తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి. జగన్ చేస్తున్నటువంటి పనులన్నిటిలో మీరు తోడుగా ఉండండి తండ్రి. బిడ్డ చేస్తున్న ఏ ప్రయత్నాన్నైనా తండ్రి మీరు సఫలపరచమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా సల్మా కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డకి ఇచ్చిన అయా 3 బిడ్డలను బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. అయా బిడ్డలు అనారోగ్యముతో హాస్పిటల్లో ఉండగా ప్రభా, మీరే వారిని స్వస్థపరచండి ప్రభా. బిడ్డకు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని దయచేయండి నా తండ్రి. రెహమతుల్లా కొరకు, అదే విధంగా జాషువా కొరకు, జోయా కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ మెండైన కనికరము, మీ యొక్క కృప ప్రతి బిడ్డ పైన ఉంచమని బ్రతిమిలాడుకుంటూ ఈ 3 బిడ్డలను తండ్రి మీ సన్నిధిలో సాక్షులుగా నిలవబెట్టుకోమని వేడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా ఈ రోజున ఎందరైతే బిడ్డలు అనారోగ్యముతో హాస్పిటల్లో పడి ఉన్నారో ప్రభా, క్యాన్సర్ తో, పక్షవాయువుతో, నరాల బలహీనతతో తండ్రి, హెడ్డేక్ తో, అదే విధంగా నా ప్రభా నడువు నొప్పితో, మోకాల నొప్పులతో నడవలేని స్థితిలో ఉన్నారో ప్రభా, వారిని బట్టి మొరపెడుతున్నాం తండ్రి. మీరే సహాయం దయచేయండి అయా. మీరే స్వస్థపరచు యెహోవాను నేనే అంటున్నారు తండ్రి. మీరు పొందిన దెబ్బల చేత, మీరు కార్చిన రక్తము చేత ప్రతి బిడ్డకు స్వస్థతను దయచేయండి నా తండ్రి. నమ్ముచుండగా నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అంటున్నారు తండ్రి. ప్రతి బిడ్డకు యేసు నామములో స్వస్థతను దయచేయండి తండ్రి. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి. రుణ భారాల నుండి విడుదల దయచేయండి. ఉద్యోగము కొరకు ఎందరైతే బిడ్డలు మొరపెడుతున్నారో వారికి మంచి ఉద్యోగాన్ని దయచేయండి నా ప్రభ. ఉద్యోగంలో ఉన్న సమస్యలను, ఆటంకాలన్నింటినీ కొట్టివేయండి నా ప్రభ. అదే విధంగా నా తండ్రి, సంతానము లేని బిడ్డల నిమిత్తం ప్రార్థిస్తున్న వారి సంతానాన్ని దయచేయండి నా తండ్రి. అయ్యా హన్నా మీ సన్నిధిలో మొరపెడితే హన్నాకు తండ్రి అయ్యా సంతానాన్ని అనుగ్రహించిన దేవుడు. మీ సన్నిధిలో ఎందరైతే బిడ్డలు కన్నీటితో మొరపెడుతున్నారు వారి యొక్క కన్నీటిని తుడిచివేసి నాట్యంగా మార్చండి. సంతోషాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. గర్భఫలాన్ని మీరు దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా విడిపోయిన కుటుంబాల నిమిత్తం, భార్య భర్తల మధ్య విభేదాల నిమిత్తము అయా మొరపెడుచుండగా సహాయము దయచేయండి. ఈ రాత్రికాల సమయంలో నిద్ర పట్టక ఎందరైతే బిడ్డలు విచారముతో ఉన్నారో, కన్నీరు కారుస్తున్నారో, కుటుంబం నిమిత్తం రోధిస్తున్నారో, బిడ్డల నిమిత్తం రోధిస్తున్నారో, ప్రతి బిడ్డకు యేసు నామములో తండ్రి వారి కన్నీటిని కొట్టివేసి కుటుంబం అంతా తండ్రి మీ యొక్క సంరక్షణలో, మీ యొక్క రక్షణ పొందుకొని మీరిచ్చేటటువంటి తండ్రి అయా కృపను పొందుకొని వర్ధిల్లుటకు సహాయము దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. ఈ రోజున్న తండ్రి నైట్ డ్యూటీకి వెళ్తున్న, ఈ రాత్రికాల సమయంలో నైట్ డ్యూటీకి వెళ్తున్న ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి. మీ సన్నిధిని వారితో ఉంచండి. వారు వెళ్లే వాహనము చుట్టూ అయా మీ యొక్క దూతలను కావలి ఉంచమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. మరలా తండ్రి వారి యొక్క పని ముగించుకొని తిరిగి ఇంటికి క్షేమంగా రావడానికి సహాయం దయచేయండి ప్రభువా. అదే విధంగా నైట్ డ్యూటీ ఎందరైతే బిడ్డలు చేస్తున్నారో అయ్యా మీరే వారికి తోడుగా ఉండండి. ధైర్యాన్ని ప్రసాదించండి. వారు తండ్రి వారికి క్షేమాన్ని దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభా. ఇంకా చెప్పుకోలేనటువంటి బాధతో, విరిగి నలిగిన హృదయంతో అయ్యా మీ సన్నిధిలో ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డకు ప్రభువా అయ్యా మీరే సంతోషము, సమాధానము, నెమ్మదిని దయచేయమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మానాథుడు, సర్వశక్తిమంతుడు, సజీవుడైన నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఫలింపచేయునుగాక.